కార్తీక అమావాస్య మహాపర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ సాగర తీరంలో వేంచేసి ఉన్న శ్రీ మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వరుని ఆలయంలో భారత యజ్ఞపీఠం ఆధ్వర్యంలో 50వ మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త తోట పుండరీకాక్షుడు దంపతులు స్వామివారికి హోమాలు, అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వ్యాపారవేత్త తోట పుండరీకాక్షుడు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ గ్రామ సేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు, సలాది శ్రీనివాసరావులు మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే మహాకుంభాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. లోక కళ్యాణార్థం ప్రకృతి విపత్తుల నుండి దేశానికి ఉపశమనం కలిగించే శివకేశవుల మహాయజ్ఞమే మహాకుంభాభిషేకమని అన్నారు. 1,08,00,000 శివలింగాలకు మహాకుంభాభిషేకం నిర్వహించి అభిషేకం చేశారు. శివభక్తుడు వీరభద్రస్వామి ఆదేశాల మేరకు కళాబంధు డాక్టర్ టి సుబ్బిరామిరెడ్డి నిర్మించిన ఆలయంలో ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య నాడు మహాకుంభాభిషేకం జరుగుతుందని తెలిపారు. ప్రజలంతా స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ, బీజేపీ నాయకులు మాలకొండయ్య, భారత యజ్ఞపీఠం కమిటీ సభ్యులు గంగపాత్రుని శ్రీనివాస్, బి తాతయ్య నాయుడు, చిట్నిడి శ్రీనివాస్, బొర్ల సత్యనారాయణమ్మ, నామన ప్రసన్న అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓకే చాలు
शांतादेवी नामदेवत्याः कुमार्याः तात्विका नामदेवत्याः तंजन నమస్కారం. ఈరోజు రాబీ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి కుంభాభిషేకానికి రావడం జరిగింది. మొత్తం ప్రజలందరికీ కూడా బాగుండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్న మంచితో పాటు ఇంకా అభివృద్ధి సంక్షేమం అందిస్తూ రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని చెప్పి ఈ పూజలో పాల్గొనడం జరిగింది. సో ప్రజలందరికీ కూడా అంటే భక్తులందరికీ కూడా ఏ అసౌకర్యం కాకుండా మొత్తం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఏ అసంతృప్తి లేకుండా ఏ అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యంగా క్షేమంగా వచ్చి ఆ దేవుణ్ణి ప్రార్థించుకుని వెళ్ళవలసిందే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. శ్రీ 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 మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వర స్వామి వారి 50వ మహాకుంభాభిషేకం ఈరోజు మనం అందరం జరుపుకుంటున్నాం. ఈ స్వామివారు ప్రత్యేకత ఏంటంటే ప్రకృతి వైపరీత్యాల నుంచి ఉపశమనం కలిగించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. శివభక్తుని వారు వీరభద్రుని కళ్ళలోకి వచ్చి ఈ కార్యక్రమం జరిపించాలనేది ఒక కళ్ళలో కనిపించిన తర్వాత కళాబంధు శ్రీ సుబ్బరామరెడ్డి గారు ఈ ఆలయం నిర్మించడం జరిగింది. 2010 వరకు ఆయన చేశారు. 2011 నుంచి సుమారు 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో నాకు రావడం చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇదే విధంగా ఇక్కడ స్వామివారికి 1.8 లక్షల లింగాలకి రసలింగేశ్వరికి ఆది కుంభేశ్వర స్వామికి అందరికీ కూడా అభిషేకాలు చేస్తారు. ఈ అభిషేకాల ద్రవ్యాలు అనంతరం 108 కన్యలతో ఈ సాగరంలో స్వామివారికి కలపడం జరగడం, ఆ తర్వాత ప్రకృతి ఉపశమనం కలిగించేలాగా ఈ కార్యక్రమం జరిగే విధానం, ఆ అభిషేకాలు లోపల కలిపిన తర్వాత సముద్రం శాంతించే విధంగా ఉంటదనేది ఈ భక్తుల నమ్మకం. అదే విధంగా అనేక గ్రామాల నుంచి ఈ స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. మనం ఈ గుడి కొద్దిగా శిథిలావస్థలో ఉంది. మన కాకినాడ పట్టణ వాసులందరూ కూడా వచ్చి దీన్ని అందరూ కూడా ఆదరించి మనం కాపాడుకునే విధానం మన అందరి బాధ్యత ఉంది. ఈ ఎంపీ గారు కూడా వచ్చారు, ఇప్పుడు దర్శనం చేసుకున్నారు. నానాజీ గారు కూడా వచ్చారు, తర్వాత బీజేపీ లీడర్ గారు కూడా వచ్చారు, అందరు కూడా వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. ఈ గుడికి అందరూ వచ్చి సందర్శించి ఈ గుడికి ఎలా చేయాలి, అభివృద్ధి ఏం చేయాలి అనేది కూడా ఆలోచించి ఈ సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. హర హర మహాదేవ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. ఈరోజు కార్తీక మాసం గురువారం అమావాస్య. కాకినాడ నుంచి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామచంద్ర అధ్యక్షుడు కంబార శ్రీనివాసరావుగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితులు. మన గంగాపాత్రుడు శ్రీనివాస్ గారి ఆహ్వానం మేరకు, కమిటీ ఆహ్వానం మేరకు ఈరోజు కాకినాడ వచ్చి ఈ మహాశివుని యొక్క 50వ మహాకుంభాభిషేకంలో పార్టిసిపేట్ చేయడం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా వచ్చాను. హైందవ ధర్మం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వారి ఆలయ కమిటీ వారి యొక్క ఆహ్వానం మేరకు వచ్చి ఇక్కడ మా భాజపా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ మా అగ్రనాయకులు, అలాగే సీనియర్ అయినటువంటి మాలకొండ గారిని కలవడం జరిగింది. మా జిల్లా కాకినాడ ప్రెసిడెంట్ గారు ఎక్కిలి విశ్వేశ్వరరావు గారు కూడా వచ్చినట్టు తెలిసింది. లక్ష్మీ ప్రసన్న గారు జనరల్ సెక్రటరీ కూడా వచ్చినట్టు తెలిసింది మాకు. అలాగే టౌన్ ప్రెసిడెంట్ గారు కూడా, ప్రముఖులందరూ వచ్చినట్టు తెలిసింది. వారిని కలవలేకపోయాను. ఏది ఏమైనా మొదటిసారి ఇంత వైభవాన్ని చూడడం నాకు చాలా సంతోషం. కాకుండా ఈ మహాకుంభాభిషేక కార్యక్రమానికి ₹1,00,000 విరాళం ప్రకటించి ఆల్రెడీ 50,000 పంపించాను, 50,000 ఇస్తున్నాను. మన శ్రీనివాస్ గారు ఈ ఏర్పాట్లు ఇంకా లోటుపాట్లు ఏమైనా ఉన్నట్టయితే ఆ లోటుపాట్లు నాకు ఒకసారి ఫోన్ చేసినట్టయితే తిరిగి ఏమన్నా వారికి ఇంకా సహకారం చేయడానికి ప్రయత్నిస్తాను. అంతేకాకుండా ఈ ఎదర సముద్రం పక్కన ఏదో స్థలం ఉంది. ఆ స్థలానికి అభిషేకం చేసుకోవడానికి మాకు అవకాశం కలడానికి ఏదో నిర్మాణ కార్యక్రమం చేపడతానంటున్నారు. దానికి ₹1,00,00,000 పైన ఖర్చు అవుతుందని చెప్పారంటున్నారు. నేను దఫదఫాలుగా వారికి నా సహాయ సహకారం అందజేస్తూ ఇంత మొత్తం అని చెప్పను కానీ నేను భారీ విరాళాలు అయితే ఇస్తాను. నేను కారణం ఏంటంటే మా గోపవరం అమ్మవారికి ₹1,00,00,000 పెట్టి బంగారు చేతి ఇస్తున్నాను. అలాగే 21 లక్షలు పెట్టి బంగారు కిరీటం చేయించాము. ఆల్రెడీ 14 లక్షలు ఇచ్చాను. కోరుకొండలోని సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయానికి 25 లక్షలు పెట్టి వేలాయుధం కూడా చేయించడం జరుగుతున్నది. అభయాంజనేయ స్వామి వీరలంకుల ఆలయానికి 54 అడుగుల విగ్రహానికి ₹10 లక్షలు ఇస్తున్నాను.
కాసారం గుడికి 12 లక్షలు, మాదికొండం తల్లి గుడికి 12 లక్షలు, ఇలాగా భారీ విరాళాలు ఇవ్వడమే అనేక విధంగా చేస్తున్నాను. మా ఊరి కొనేరు నిర్మాణానికి కూడా దాదాపుగా 18 లక్షల దాకా అవుతుంది. దాంట్లో కూడా నా భాగం ఉంటుంది. ఇప్పుడు ఈ రోజున కాకినాడ నన్ను అప్పులు చేర్చుకుని గంగాపాత్రి శ్రీనివాస్ గారి ద్వారా నా బీజేపీ నాయకుల ద్వారా ఇక్కడికి వచ్చి ఈ మహాశివుడి యొక్క అభిషేకానికి నాకు ఇంత అవకాశం కల్పించారు. తప్పనిసరిగా వారితో చర్చించి ఆ ఆలయ నిర్మాణానికి ఏదైతే సహకారం అందవలసి ఉందో దానికి సంబంధించి నేను సంపూర్ణంగా వారికి సహకరిస్తాను తెలియజేస్తూ, వారిని బడ్జెట్ అది చేసుకుని నా దగ్గరికి వస్తే నేను ఎంతవరకు చేయగలను వాళ్ళకి కూడా సహకారం తెలియజేస్తూ, నేను చేయడమే కాకుండా నాకు తెలిసిన ప్రముఖులందరి నుంచి కూడా భారీ విరాళాలు సేకరించి ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేసుకోవడానికి కావాల్సిన సదుపాయాలు కలగజేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశం మీద ముప్పేట దాడి జరుగుతుంది. శోభూషణులు లాంటి దుర్మార్గులు కొంతమంది లక్షలాది కోట్లాది డాలర్లు భారతదేశంలోకి పంపించి ఇక్కడ వేరే మతాలను డెవలప్ చేసి భారతదేశం యొక్క ఐక్యతను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి సందర్భంలో మా నాయకుడు నరేంద్ర మోడీ గారు, అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు, అస్సాం చీఫ్ మినిస్టర్ వంటి వాళ్ళు నిజంగా భగవంతుడి యొక్క అవతారాలుగా వాళ్ళు పుట్టి ఈ రోజున హైందవ ధర్మాన్ని కాపాడమే కాకుండా అన్ని మతాల వాళ్ళకి కూడా గౌరవిస్తూ భారతదేశ యొక్క ప్రతిష్టను ముందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడైనా సంకుచిత భావంతో ప్రవర్తించినట్టయితే ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ఒక తప్పు వీరికి చూపించాడు. ఆయన అన్ని మతాలని గౌరవిస్తూ భారతీయ జనతా పార్టీ అంటే ఓన్లీ హిందువుల పార్టీ మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ అంటే క్రైస్తవులు భారతీయుల పార్టీని, దాంట్లో క్రైస్తవులు ముస్లింస్ హిందువులు ఉంటారని చెప్పని ఆయన అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ప్రపంచ దేశాలందరి చేత కొనియాడబడతారు నరేంద్ర మోడీ గారు. అలాగే మా నాయకురాలు పురంధేశ్వరి గారు కానీ, మా నాయకుడు సోము వీర్రాజు గారు కానీ, మా నూతన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కానీ, మా కాకినాడ జిల్లా రాష్ట్ర అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు, అలా రాజమండ్రి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర వారి వారి అందరి స్ఫూర్తితోటి మేమందరం నరేంద్ర మోడీ స్ఫూర్తితో పనిచేస్తున్నాం. మాలకొండ గారు కూడా మాకు ఇక్కడికి వచ్చాక కలిశారు. వారితో కలిసి స్వామివారికి అభిషేకం చేస్తూ తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఏదైనా మాట్లాడుతున్నందుకు మా కుటుంబంగా నన్ను అప్పులు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక మీదటి కాకినాడ కూడా నేను చేసే మంచి దాకా 15 కోట్ల రూపాయలు వెచ్చించి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడ కూడా నా సేవా కార్యక్రమాలు అవకాశం వస్తే చేసుకుంటారని తెలియజేస్తూ సంభాషణ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన కన్నబాబు రైతులకు వెలగబెట్టిందేమీ లేదు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మావోయిస్ట్ రహిత ఏపీగా తీర్చిదిద్దేందుకు చర్యలు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం పర్యటనలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడి. కార్తీక అమావాస్యను పురస్కరించుకుని కాకినాడ సాగర తీరంలో భారత యజ్ఞపీఠం ఆధ్వర్యంలో శ్రీ మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వరుని ఆలయంలో వైభవంగా 50వ మహాకుంభాభిషేకం. 1,08,00,000 శివలింగాలకు నిర్వహించిన మహాకుంభాభిషేకంలో పాల్గొన్న కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.